ఇటీవల రాజమండ్రిలోని దేవాంశ్ ఘాట్ పేరు చుట్టూ పెద్ద రాజకీయ చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంలో కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం అవసరం. చాలా మంది ఇప్పుడు పెట్టిన పేరులా ప్రచారం చేస్తున్నారు దేవాంశ్ ఘాట్ను. ఈ ఘాట్ పేరు కొత్తది కాదు. 2015 గోదావరి మహాపుష్కరాల సమయంలోనే ఆ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ముఖ్యంగా నారా దేవాంశ్ జన్మించక ముందే ఈ ఘాట్కు దేవాంశ్ ఘాట్ అనే పేరు ఎంపిక చేశారని టీడీపీ వర్గాలైతే చెప్తున్నాయి. అప్పట్లో పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన వివిధ ఘాట్లకు తెలుగు సాంస్కృతిక ఆధ్యాత్మికత సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పేర్లను అధికారుల కమిటీ ఎంపిక చేసింది. దేవాంశ్ అనే పదానికి దైవాంశ సంభూతుడు అంటే డివైన్ బ్లెస్సింగ్ లేదా గాడ్ స్పాట్ అనే ఆధ్యాత్మిక అర్థం ఉంది. అందుకే ఆ పేరును ఒక ఘాట్కు పెట్టారని వివరణ ఇచ్చారు. కానీ ఇటీవల ఈ పేరు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు దీనిని చంద్రబాబు కుటుంబంతో లింక్ చేస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ వివాదం మరింత పెరగకుండా ఉండేందుకు నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. పుష్కరాల వంటి పవిత్ర కార్యక్రమాలపై రాజకీయ వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతో దేవాంశ్ పేరును తొలగించాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. భక్తుల సౌకర్యం, పుష్కరాల నిర్వహణ, స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ముఖ్యమని, నేమ్ కాంట్రవర్సీ వల్ల ఉత్సవాల ప్రాముఖ్యత దెబ్బతినకూడదని ఆయన భావించినట్లు చెప్తున్నారు.